రైతు సోదరులందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఇఫ్కో వారి నానో యూరియాను మనం పిచికారీ చేసే అన్ని రకాల రసాయన మందుల్లో కలిపి పిచికారీ చేయవచ్చునా, మరి ఎలాంటి రసాయన మందుల్లో కలిపి పిచికారీ చేయడానికి అనుకూలత ఉంటుందో పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు, చీడపీడల నివారణ మరియు యాజమాన్యం, వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్కో వారి నానో యూరియాను మనం పిచికారీ చేసే అన్ని రకాల రసాయన మందుల్లో కలిపి స్ప్రే చేయడానికి వీలుండదు. కొన్ని రకాల రసాయన మందుల్లో మాత్రమే కలిపి పిచికారీ చేయడానికి వీలుంటుంది. ఎలాంటి రసాయన మందులు కలపొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కలుపు మందుల్లో కలపడానికి వీలున్న మందుల గురించి తెలుసుకుందాం. 1 పెండిమిథిలిన్ 30% ఈసీ, 2 క్విజాలోపాప్ ఇథైల్ 5% ఈసీ. ఈ 2 రకాల కలుపు మందులలో కలపడానికి వీలుంటుంది. నానో యూరియాను కలపడానికి అనువైన తెగులు మందులు ఫంగిసైడ్స్ గురించి తెలుసుకుందాం. 1 అజాక్సిస్ట్రోబిన్ 11% ప్లస్ టెబుకోనజోల్ 18.3% ఎస్సీ, 2 ఎక్సాకోనజోల్ 5% ఎస్సీ, 3 ప్రాపికోనజోల్ 25% ఈసీ, 4 టెబుకోనజోల్ 75% డబ్ల్యూపీ. ఈ 4 రకాల ఫంగిసైడ్స్లో కలపడానికి వీలుంటుంది. ఇప్పుడు కలపడానికి అనువైన ఇన్సెక్టిసైడ్స్ పురుగు మందుల గురించి తెలుసుకుందాం. 1 క్లోరోఫైరిపాస్ 50% ఈసీ ప్లస్ సైపర్మెథ్రిన్ 5% ఈసీ, 2 పిప్రోనిల్ 5% ఎస్సీ, 3 పారాక్వాడిక్లోరైడ్ 25% ఎస్సీ, 4 బైఫెంథ్రిన్ 10% ఈసీ, 5 థయామెథాస్కమ్ 30% ఎఫ్ఎస్, 6 థయామెథాస్కమ్ 12.6% ప్లస్ లాంబ్డా సహెలోత్రిన్ 9.5% జెడ్సీ, 7 ప్రొఫెనోపాస్ 40% ప్లస్ సైపర్మెథ్రిన్ 4% ఈసీ. ఇలాంటి పురుగు మందుల్లో కలిపి పిచికారీ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గురించి తెలుసుకుందాం. 1 ఇఫ్కో సాగరిక లిక్విడ్, 2 పిఐ వారి బయోవిటాక్స్, 3 అమినో యాసిడ్స్, 4 హ్యూమిక్ యాసిడ్స్. ఇలాంటి మొక్కల పెరుగుదల న్యూట్రియంట్స్తో కలిపి స్ప్రే చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న రసాయన మందులే కాకుండా వేరే రసాయన మందులలో కూడా కలపాలంటే చిన్న పరీక్ష చేయడం ద్వారా స్ప్రే చేయవచ్చును. ఆ పరీక్షను ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్ష చేయడానికి ఒక గ్లాస్ తీసుకొని అందులో సగానికి పైగా నీరు తీసుకోవాలి. నానో యూరియాను 1 ml నుండి 2 ml వరకు గ్లాసులో పోయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న లేదా మనం కలిపి పిచికారీ చేయాలనుకుంటున్న రసాయన మందును లేదా ఏ రసాయన మందును అయినా 1 ml నుండి 2 ml వరకు గ్లాసులో పోయాలి. ఈ 2 ద్రావణాలను బాగా కలపాలి. పాలు ఇరిగిపోయినట్లుగా పలుకులుగా వచ్చినట్లయితే ఈ రెండింటిని కలిపి పిచికారీ చేయడానికి వీలుండదు. పలుకులుగా రాకుండా ఉన్నట్లయితే కలిపి పిచికారీ చేయడానికి వీలుంటుంది. ఈ విధంగా పరీక్ష చేయడం ద్వారా నానో యూరియాను స్ప్రే చేయవచ్చును. ఎలాంటి రసాయన మందులను కలిపి పిచికారీ చేయాలనుకుంటున్నా ఇలాంటి పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పుడు నానో యూరియాను పంటలపై ఎంత మోతాదులో పిచికారీ చేయాలి, ఎన్నిసార్లు స్ప్రే చేయవచ్చును, ఏ సమయంలో పిచికారీ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. నానో యూరియాను పిచికారీ చేయవలసిన మోతాదు చూసినట్లయితే 500 mlను 1 ఎకరానికి 2 సార్లు పిచికారీ చేయవచ్చును. సాధారణంగా 1 లీటర్ నీటికి 2 ml నుండి 4 mlను కలిపి స్ప్రే చేయవచ్చును. ముఖ్యంగా పిచికారీ చేయవలసిన సమయం మొదటి పిచికారిని పంట నాటిన 25 నుండి 30 రోజుల్లో లేదా నాట్లు వేసిన 15 నుంచి 20 రోజుల్లో పిచికారీ చేయవచ్చును. రెండవ పిచికారి చిరుమొగ్గ దశలో లేదా పూత దశ వచ్చే 7 రోజుల నుండి 10 రోజుల ముందు సమయంలో పిచికారీ చేయాలి. పంట మరియు అవసరాన్ని బట్టి నానో యూరియాను ఎక్కువసార్లు పిచికారీ చేయవచ్చును. ఈ విధంగా నానో యూరియాను వివిధ రకాల పంటలపై పిచికారీ చేయవచ్చును. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.